ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. బీజిఎం అయితే ఉంటుంది, నీట్‌గా ఉంటది. మీరు చూసి ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నా. డెమో చూద్దాం. ఒక లైక్ అయితే మర్చిపోవద్దు. చాలా క్లాసిక్‌గా ఉంది. చాలా బాగా కూడా ఉంది. నచ్చితే లైక్ చేయండి చాలు. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను నేను. సపోర్ట్ చేయండి కొంచెం. ఓకే. ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఓకే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఓకే. అలర్ట్ మోషన్ లేకపోతే అక్కడ ఉంది. ఒకసారి చెక్ చేసి యూజ్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను మీకైతే ఒకటి డిస్క్రిప్షన్‌లో ఒకటి ఓవర్లీ వీడియో ఇచ్చాను. అది డౌన్లోడ్ చేసుకోండి. బాగా యూస్ అవుతుంది అది వీడియోలో మీకు. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఫోటో చూశారు కదా! అది చూపిస్తాను. ఒక నిమిషం తెలుస్తుంది మీకు. ఓకే. ఈ ఫోటో. ఓకే. చూశారు కదా! ఈ ఫోటో మనం ఎలా ఎడిట్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక యాప్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాప్ గ్రాండ్ అనే ఒక యాప్ అయితే ఉంటది. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓకే. మీకు ప్లే స్టోర్‌లో మాక్సిమం దొరకకపోవచ్చు. నేను ఇస్తాను. అక్కడ నుంచి ఓకే. ఇక్కడైతే చూసుకుంటే ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ యాప్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే ఇస్తాను. అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ వాళ్ళది ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా కొన్ని ఫోటోస్ ఏదో ఒకటి పెడుతున్నాను. ఓకే. ఇలాగైతే మీకు ఎన్ని ఫోటోస్ అయితే కావాలో అన్ని ఫోటోస్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ రేషియో పెట్టినా కూడా సెట్ అయిపోతది. ఎన్ని ఫోటోస్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ మనకు లేఅవుట్ అని కనిపిస్తుందో అందులోకెళ్ళి మీకు నచ్చిన రేషియో అయితే పెట్టుకోవచ్చు. రేషియో కాదు అది ఫోటో ఏ స్టైల్‌లో కావాలనేది. ఓకే. దాని తర్వాత పక్కన రేషియో ఉంటది. రేషియోలో మాత్రం మీరైతే కస్టమ్ కస్టమ్ మీద క్లిక్ చేసి మళ్ళీ రేషియో మీద క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 9:16 ఉంటది. 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన సేవ్ ఉంటది. ఫ్రీలో మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఫోటోస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకైతే ఒక షేప్ అయితే ఉంటది. ఓకే. ఈ షేప్ కంటే ముందు ఆ ఫోటో మీరు చేశారు కదా! ఆ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఫోటో అయితే రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే దానికి యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇక్కడైతే ఫోటోస్ నేనైతే ఏం రీప్లేస్ పెడతలేను. మీరు పెట్టుకోండి. సారీ బ్యాక్ వచ్చేసింది యాప్ అనేది. ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్ గురించి చెప్తాను. తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ అంటే పెద్ద ఏమి ఉండదు. ఫోటోస్ రీప్లేస్ అయి పెట్టడం ఉండదు. ఇందులో మెయిన్ ఏందంటే మాక్సిమం గ్రూప్స్ ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి గ్రూప్స్ ఉంటది. ఓకే. అంటే ఒక గ్రూప్ వస్తది. దాని కింద ఇంకో గ్రూప్ అయితే ఉంటది. మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటది. ఈ గ్రూప్ అనేది మీరు ఫోటో చేంజ్ చేస్తారు కదా! ఫోటో చేంజ్ చేసేటప్పుడు గ్రూప్ అనేది ముందలకి వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ నాకు చాలా అంటే చాలా వచ్చింది. మాక్సిమం హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది నాకు. మీకు కూడా మాక్సిమం వస్తది. రాదని చెప్తలేను వస్తది. అప్పుడు మీరు వర్రీ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ గ్రూప్ ఉంది. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసి దీనైతే ఓపెన్ చేద్దాం. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో డిలీట్ చేసి మీరు యాడ్ చేద్దామని అనుకుంటున్నారు కదా! ఏదైనా సంథింగ్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్‌గా మీరైతే ఫోటోని ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత బై మిస్టేక్‌లో నేను ఫోటో డిలీట్ చేసినా కదా! ఆ ఫోటో డిలీట్ చేయకండి. సారీ చెప్తాను. ఇప్పుడు మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో ఎక్కడి వరకు అయితే ఉందో మీ ఫోటో కూడా అక్కడి వరకు యాడ్ చేసి కిందికి తీసుకురండి. ఆ ఫోటో డిలీట్ చేసేయండి ఇప్పుడు. ఫోటో మాత్రం ఫస్ట్ ఫోటో నేను ఏదైతే ఫోటో పెట్టానో ఆ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు మీ ఫోటో పెట్టుకోండి. పెట్టిన తర్వాత బ్యాక్ వద్దాం ఇప్పుడు. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే గ్రూప్ అయితే ముందలకి రాలేదు. మాక్సిమం కొన్నిసార్లు అయితే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ గ్రూప్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ఫోటో కూడా ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. దీన్ని కిందికైతే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఆ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఓల్డ్ ఫోటో ఉంటది కదా! దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా సెట్ అయింది. కాబట్టి గ్రూప్ ముందలకి రాకపోతే చాలా మంచిది. వస్తే మాత్రం మీరు అలాగైతే ఆ గ్రూప్ ఒకవేళ మనం ఈ గ్రూప్ అనేది ఇలా వచ్చిందని అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి సారీ గ్రూప్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. ఇక్కడ చిన్నగా అయింది. అప్పుడు మీరు ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చి యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతది ఇలా. ఓకే.
చూసుకోండి. ప్రతి ఒక్క గ్రూప్లో ఇలాగైతే చేసుకోవాలి మీరు. దాని తర్వాత ప్రతి ఒక్కటి మీరు రీప్లేసే పెట్టుకోవాలి. పెద్దగా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి అన్ని రీప్లేసే పెట్టుకోవాలి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఒకవేళ